మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కాళ్లపాలెం బుచ్చి అన్నారు. గత ప్రభుత్వం వంగవీటి మోహన్ రంగ పేరు పెడతానని మోసం చేస్తుందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వంగవీటి మోహన్ రంగ జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రోజు మన తుని పట్టణంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఎలక్షన్ ముందు మనకి ఉమ్మడి ఎన్డీఏ కూటమి మనకి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి పేరుని ఒక జిల్లాకి పెడతానని మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నిమిత్తమే మనం ఆ రోజున అంటే మొన్న 14 ఎన్నికలలో వైసీపీ హామీ ఇచ్చి మోసం చేయటం వలన ఈ రోజున ఈ ఎన్నికల్లో కూటమికి మనం అందరం సపోర్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారి అభిమానులందరూ కులాలకు సంబంధం లేకుండా అంటే వాళ్ళ ఎస్సీ సోదరులు కూడా ఎక్కువగా ఇవాళ రంగా గారిని అభిమానిస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అన్ని సామాజిక వర్గాలు కలిసి ఇవాళ శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరుని మచిలీపట్నం కేంద్రంగా ఉన్న జిల్లాకు పెట్టాలని మేమందరం కోరడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం మాకు హామీ ఇచ్చినట్టు అలాగే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని భుజం తట్టి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాగానే పేరు పెడతానని హామీ ఇవ్వడం జరిగింది. మేము సంవత్సరంన్నర అవుతుంది కాబట్టి అలాగే పునర్యోజన కమిటీ అని ఒక 5 మినిస్టర్లతో కలిసి వేశారు కాబట్టి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత మా ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి మీద ఉంది. కాబట్టి మేము ఈ రోజున అన్ని జిల్లాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరుని ఒక జిల్లాకి పెట్టాలని మేము అందరం కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. అలాగే డిమాండ్ కూడా